ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుశ్రీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్. ముందుగా ఈ వీడియో చూసిన అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చూసాక మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తే మీకు ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు పూజ వీడియోస్ అన్నీ వస్తాయి. సో నేను సప్త శనివారాల వ్రతం చేస్తున్నాను. నాది ఇది 2వ వారము. ఈ వ్రతం కూడా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. కానీ ఈ వ్రతం చేసేటప్పుడు ఫస్ట్ వారం అయితే బాగా టెన్షన్ పడ్డాను. తర్వాత ఇంకా 2వ వారానికి కొంచెం మనసు కుదుటపడి మంచిగా చేసేసుకున్నాను. ఇదేంటంటే మనము 7 పిండి దీపాలు చేసుకోవాలండి. బియ్య పిండి, కొంచెం బెల్లము, కొంచెం నెయ్యి వేసి, ఆవు పాలు వేసి, ఆవు పాలు కుదరకపోతే గేదె పాలు, ఏ పాలు దొరికితే ఇంకా అవి పాలతోటి పిండి కలిపేసుకొని ఇలాగ పిండి ముద్దలుగా చేసేసుకొని దీపాలు పెట్టేసుకోవడమే ఈ సప్త శనివారాలు అంటే 7 శనివారాల వ్రతాన్ని సప్త శనివారాల వ్రతం అని కూడా అంటారు. ఈ వ్రతం చేసేటప్పుడు మటుకు భక్తి శ్రద్ధలతో ఈ వెంకటేశ్వర స్వామిని మనం పూజించుకుంటే చాలా మంచిదండి. నేను ఈ వ్రతం కోసం అని చెప్పి గోవింద నామాలది దీపం తెచ్చుకున్నాను, వెంకటేశ్వర స్వామి విగ్రహము తెచ్చుకున్నాను, ఆయన పీఠము తెచ్చుకున్నాను. ఈ పూజ కోసమే తెచ్చుకున్నానండి. ఆయన ఫ్యామిలీ మొత్తాన్ని పెట్టి నేను పూజిస్తున్నానండి వెంకటేశ్వర స్వామిని. వెనకల గజలక్ష్మి అమ్మవారు, పక్కనే ఆయన కొడుకులు, శ్రీచక్రము అన్నీ పెట్టి నేను ఇలా పూజించుకుంటున్నానండి. ఈ వీడియో చూశాక మీకు ఎలా అనిపించింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను వడపప్పు, పానకము, సలివిడి ప్రసాదంగా పెట్టాను. అరటిపళ్ళు. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు. ఆయనకి ఎంత అలంకరణ చేస్తే ఆయనకు అంత సంతోషంగా ఉంటుంది. ఈ వ్రతం చేసేటప్పుడు తప్పకుండా మనము తులసిమాల తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామికి వేస్తే ఆయనకి ఎంతో సంతోషంతో ఆయనకు మనము అడిగిన కోరికలన్నీ మనకు ఆ వరాలు